కృపా నన్ను
దేవుని రాకడ దగ్గర
ఎంతో చక్కగా పాటలు పాడిన సహోదరు గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే గాడ్లే పర్మిషన్ ఆదిలక్ష్మి సుధీర్. అందరికీ వందనాలండి. గాడ్లే పర్మిషన్ చదువుకుందాం. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మయ్య ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసములో నేను వర్ధిల్లుచున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడి ఎడబాయడు. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్లే పర్మిషన్స్ వినిపించిన లక్ష్మి గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సహోదరి గారు వాక్య భాగాన్ని అందిస్తారు. శ్రద్ధశక్తి భయభక్తులు కలిగి దేవుని మాట వినాలని కోరుకుంటున్నాను.
చేరి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఉదయకాలమున దేవుని మాటలు వినాలని ఎంతో ఆసక్తితో వచ్చినందుకు మరొక్కసారి అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకునే వాక్య భాగ్యంలోకి వెళ్దాము. ఈరోజు కూడా మనం కొన్ని విలువైన మాటలు, గొప్ప గొప్ప బలవంతుని మాటలు, భక్తుల మాటలు, వాళ్ళు ఎలా జీవించారు, ఎలా బ్రతుకుతున్నారని ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఈ రోజు కూడా ఒక విలువైన సందేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. అలాగే ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా తండ్రి, ఇంతవరకు మీ కృపలో దాచి తండ్రి, మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి తండ్రి, వారం అంతట్లో ప్రభువా మమ్మల్ని తండ్రి, పోయిన వారం హెచ్చరించిన వాక్యమును బట్టి తండ్రి, ఎందరి హృదయాల్లో తండ్రి ఆ మాటలు నాటబడి దాని ప్రకారంగా నడుచుకున్నారో మాకు తెలియదు కనుక, అది మీకు మాత్రమే తెలుసు కనుక తండ్రి, వారికి వారు పరీక్షించుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, సకల సృష్టికి తండ్రి మీరే కారణభూతుడు కనుక ఆ కారణభూతుని ఆరాధిస్తున్న మేము ఎంతో గొప్ప ధన్యులమని మేము ఎంచుకొనిచున్నాము కనుక తండ్రి, మరింత ఎక్కువ బలమును, జ్ఞానమును, వివేకమునిచ్చి తండ్రి మమ్మల్ని అందరినీ మరింత ఎక్కువగా సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో తండ్రి, మీ దీనదాసులను నిలవబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును, జ్ఞానమును తండ్రి ఇచ్చి నడిపించమని, మాట్లాడింపచేయమని తండ్రి, నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని, ప్రతి వచ్చే నోట నుండి బయలుదేరే వచ్చే ప్రతి మాట అది నీ మాటగా తీసుకున్నటకు అందరికి సహాయం చేయమని, మీ బలమైన ఆత్మశక్తి మాకు గనుక మాకు లేకపోతే మేము ఏది చేయలేము గనుక తండ్రి, ఆత్మ సహాయమును మరింత ఎక్కువగా మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు ఒక విలువైన మాటలు మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ మనం ప్రతిరోజు చెప్పుకునేదే మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని ఆసక్తితో, ఉల్లాసంతో దేవుని వాక్యాన్ని వినాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆసక్తి అనేది లేకపోతే ఏది చేసినా వ్యర్థం. ఏదైనా పని చేయాలంటే దాని మీద మనకు ఇష్టం కలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనకి ఇష్టం ఉంటే తప్ప దాన్ని మనం మనస్ఫూర్తిగా చేయలేం. నువ్వు బలవంతంగా వాక్యం వినడానికి కూర్చుంటున్నావు అంటే నువ్వు విన్నా కూడా వేస్ట్, ఆ టైం అంతా నీకు వేస్ట్. సో కాబట్టి నువ్వు బలవంతంగా కాకుండా ఆసక్తితో, బలముతో, ఉల్లాసంతో దేవుని వాక్యము వినాలి. ప్రియులారా, ఈ రోజులో జీవితం అనేది ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఎందుకు టెక్స్ట్ బుక్ అంటున్నానంటే, ఇప్పుడు స్కూళ్ళలో ఒక సబ్జెక్ట్ తీసుకొని, ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఆ సబ్జెక్ట్ వైజ్ చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఆ పాఠము, ఆ ఒక టెక్స్ట్ బుక్ ముగించడానికి ఒక టైం అనేది ఉంటుంది టీచర్స్కి. సో ఆ బుక్ అంతా పూర్తి అయ్యాలంటే దానికంటూ ఒక టైం కేటాయించబడి ఉంటుంది. అలానే మనకు కూడా ఒక టైం అనేది, ఒక అవధి అనేది మనకు ఉంటుంది. ఎప్పుడు ముగించిపోతుందో, ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు, కానీ ముగిసిపోవడం అనేది ఖాయం. ఇప్పుడు ఒక బుక్ మన చేతికి వచ్చిందంటే అదేదో ఒక రోజు దానిలో ఉన్న పాఠాలన్నీ, సబ్జెక్టులన్నీ ముగిసిపోతాయి. అలానే మన జీవితం కూడా ముగిసిపోతున్నది తథ్యం. సో కాబట్టి ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ టైంలో అది మన చావు మనల్ని పలకరించాలనేది అది దేవుని చిత్తమై ఉంటుంది. అది మనకు మరుగైనది. కాబట్టి మనం ఇంట్లో కూర్చున్న వాళ్ళ దగ్గరికి చావు రాదంట అంటే నమ్ముతారా? ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూర్చుని తింటున్నారండి హాయిగా, అక్కడికి చావు రాదండి. నేను బైక్లో వెళ్ళలేదు, కార్లో వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చున్న హాయిగా తినుకుంటూ, అక్కడికి చావు రాదనుకునే వాళ్ళు మూర్ఖులు. ఎప్పుడు మన ఫ్లైట్ యాక్సిడెంట్లో చూసాం కదండి, మెడికల్ హాస్టల్లో వాళ్ళు కూర్చుని హాయిగా తింటున్నారంట పాపం స్టూడెంట్స్. అక్కడికి వచ్చేసింది కదా చావు ఫ్లైట్ రూపంలో. అలానే మన జీవితంలో కూడా ఏదో ఒకసారి చావు అనేది పలకరించక తప్పదు. అది నువ్వు ఎక్కడున్నా, ఫ్లైట్ ఎక్కితే కానీ, కార్లో వెళ్తే, ఇప్పుడు కార్లో వెళ్తూ ఉంటారు, ఎన్ని కార్ యాక్సిడెంట్స్ అండి, ఎన్ని బైక్ యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. అలా అని మనం అందుకే కూర్చున్న చోటనే చావు రావచ్చు. కాబట్టి ఇది గమనించుకొని, నేను ఏ టైంలో వెళ్ళిపోతానని నాకు తెలియదు. కాబట్టి నేను ఉన్నంత వరకు, నా ఊపిరి ఆగేంత వరకు నేను దేవుని స్తుతించాలి, ఆయన మార్గంలోనే ఉండాలి తప్ప తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయి దేవునికి అనానుకూలంగా మారిపోకూడదు అనేది నా విన్నపం. కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఇది కాక ఇంకొక పాయింట్ నేను చెప్తాను. ఏంటి అంటే, మనుషులకి ఒక్కొక్కసారి మనం మేలు చేస్తూ ఉంటాం,
అంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహాయపడుతూ ఉంటాం. ఎన్నో సహాయాలు, వారి పట్ల ఉన్న విశ్వాసం కానీ, ప్రేమ కానీ, వారి పట్ల ఉన్న ఒక అపురూపమైన ఒక ప్రేమ, దేవుని పట్ల నుండి వచ్చిన ప్రేమను మనం మనుషుల్లో చూపిస్తూ ఉంటాం. చేసిన మేలును మర్చిపోయి వారికి అనానుకూలంగా నడుచుకునే వాళ్ళు ఈ రోజుల్లో. చేసిన మేలుని అంటే ఇప్పుడు ఎలా అంటే వారికి మనం సహాయపడ్డాం చాలా సార్లు, వారికి అనుకూలంగా, వారి మీద ఉన్న ఇష్టంతో చాలా వారికి అనుకూలంగా నడుచుకొని ఉంటాం. అలాంటి వారి మేలును మర్చిపోయి వారు కీడుకు తలపెడుతూ ఉంటారు కొంతమంది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనిషి చేసిన మేలునే మర్చిపోయి వారి యొక్క స్వంత బుద్ధితో దేవునికి విరోధులైతూ ఉంటే, మరి దేవుడు మనకి ఇన్ని మేలు చేశాడు, ఎలా మర్చిపోగలుగుతున్నారు? ఎన్ని మేలు అంటే మన దేహాన్ని ఇచ్చాడు, మన ఊపిరిని ఇచ్చాడు, ఆయన మన రూపాన్ని ఆయన చెక్కాడు, తల్లి గర్భంలో ప్రకృతిని ఇచ్చాడు, ఫలాలు, ఆహారాలు, మనకు అవసరమైన ప్రతీది ఇచ్చాడు. ఆయన మేలుని ఈరోజు గుర్తిస్తున్నారా? గుర్తించట్లేదు. అంటే కృతజ్ఞత కలిగి ఉన్నారా వీళ్ళు అంటే కృతజ్ఞత కలిగి లేరు. ఒకరికి చేసిన మేలునే మర్చిపోతున్నారంటే ఇక దేవుడు చేసింది ఎక్కడ గుర్తొస్తుంది మనకు అనేది గమనించుకోవాలి. ఈరోజు ఒక విలువైన మాట, ఒక గొప్ప బలవంతుని మాటలు ఈరోజు తన జీవితంలో నడిచినది, తన జీవితంలో ముందు ఏం నడిచింది, తన చరిత్ర ఏంటి, ఆయన ఎలా బ్రతికాడు, బలవంతుడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము చూసుకుందాం ప్రియులారా, 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చూసుకొని ముందుకు వెళ్దామండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. ఇశ్రాయేలీయులండి ఎన్నోసార్లు ఆ దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆయన ఎన్ని మేలులు చేసినా వారి కొరకు ఎంత గొప్పగా అరణ్యంలో నడిపించినప్పటికీ కూడా, వారికి టైంకి ఆహారాన్ని అందించినప్పటికీ కూడా ఆ ఒక్క ఇశ్రాయేలీలు దేవుణ్ణి చేసిన మేలును మర్చిపోయి దోషులుగా మిగిలిపోతూ ఉంటారు. మనం కొన్నిసార్లు మంచిగా బ్రతకడం, కొన్నిసార్లు దేవునికి విరోధంగా బ్రతకడం, అలా ఉంటుంది వాళ్ళ జీవితం. అలా ఉన్నప్పుడు ఇశ్రాయేలులో మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. ఇలాంటి టైంలో మరలా దోషులయ్యారు. కొన్ని రోజులు మంచిగా బ్రతికారు దేవునికి అనుకూలంగా, మరలా కొన్ని రోజులు దేవునికి ఇష్టము లేక ఆయన దృష్టికి దోషులుగా ఉండిపోయారట. అలా దోషులుగా ఉన్నప్పుడు ముందుకు చూద్దాం 2వ వచనము. ఆ కాలమున చదవండి. దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడనైన మనోహానునొకడు ఉండెను, అతని భార్య గొడ్రాలై కానుపోలేక ఉండెను. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. మనోహ తర్వాత తన భార్య గొడ్రాలై ఉండెనంట. యెహోవా దూత కానుపోలేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ మనోహ తన భార్య గొడ్రాలుగా ఉందంట. గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాము, ఆలస్యం అయిపోతుందండి, మేము అనుకున్నది జరగట్లేదు, ఎందుకు మా జీవితంలో దేవుడు ఇలాంటి అనానుకూలమైన, మాకు ఇష్టం లేనిది, మాకు కష్టంగా ఉన్నది ఎందుకు మా జీవితంలో ఉంచాడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అక్కడ కూడా మనోహాను ఒకడు ఉండేది, అతని భార్య గొడ్రాలే కానుపోలేక ఉండను. అక్కడ కూడా వాళ్ళకి పిల్లలు లేరంట. పిల్లలు లేనప్పుడు వాళ్ళు ఎంతో బాధలో ఉంటారు కదండి. ప్రతి ఒక్కరికి అది కాని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు ఏదో ఒక ఆలస్యం చేస్తున్నాడంటే ఆలస్యమే అమృతంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఆలస్యాన్ని తక్కువ అంచనా వేయకూడదంట. అందుకే అన్న ఎలుకన్న తెలుసు కదండి, వాళ్ళు పుట్టిన ఒక కుమారుడు ఎవరు? సమూయేలు. వాళ్ళకి ఆలస్యంగా ఇచ్చాడు దేవుడు, కానీ గొప్ప ఒక ప్రవక్తను సమూయేలు గారిని ఇచ్చాడు. ఆలస్యం అంటూ మనము తక్కువ అంచనా వేస్తుంటాం, కానీ అది అమృతం లాంటిగా మార్చగలిగే దేవుడు మన దేవుడు. అలాగే తర్వాత జకర్యా ఎలిజబెత్, మనం చదువుకున్న బర్త్డే రోజు మనం జకర్యా ఎలిజబెత్ పుట్టిన ఒక కుమారుడు
ఆ దంపతులకు పుట్టిన కుమారుడు బాప్టిజం ఇచ్చి యోహాను గారు పుట్టారు. అక్కడ కూడా ఆలస్యం జరిగింది. అయినా ఆలస్యం జరిగినప్పటికీ కూడా ఒక ప్రవక్తను బాప్టిజం ఇచ్చి యోహాను గారిని పుట్టించాడు దేవుడు. అలాగే తర్వాత అబ్రహాం ఇస్సాకు వారికి కూడా చాలా ఆలస్యం జరిగింది. ఆ తర్వాత పుట్టిన కుమారుడు ఎవరు? ఇస్సాకు పుట్టారండి. అంటే ఆలస్యంగా అయిపోతున్నా పర్వాలేదు, కానీ దేవుడు ఒక గొప్ప కుమార్తెలు ఇవ్వగలిగే దేవుడు అని వారు నమ్మారు. కాబట్టి వారు ఆ బాధలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థించే వారుగా ఉన్నారు. ఇక్కడ కూడా ఆ కాలమున దాను వంశస్థుడు జకర్య పట్టణస్థుడు అయిన మనోహరుడు ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునైనా దేనినైనా తినకుండము. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. అంటే అర్థం ఏంటంటే, నీకు పిల్లలు లేరు కదా, సో నీకు దేవుడు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు. ఇచ్చిన తర్వాత నువ్వు చెడు దాన్ని నీ కడుపులోనికి ఎంత మాత్రం తీసుకోకూడదు. ద్రాక్ష రసమునే కానీ త్రాగకుండము. అపవిత్రమైన దేనినైనా నువ్వు తినవద్దు నువ్వు. నీకు ఎందుకంటే దేవుడు నీకు గర్భాన్ని ఇస్తున్నాడు, ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు. సో కాబట్టి నువ్వు ఏది తీసుకోవద్దు. నువ్వు అపవిత్రమైన దేన్ని నువ్వు తీసుకోకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి, తర్వాత పుట్టినది మొదలుకొని అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా, అంటే ఇప్పుడు ఫిలిస్తీన్లకు చేతిలో ఇశ్రాయేలు బందీగా ఉన్నారు. బందీగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించడానికి మీకు ఒక న్యాయాధిపతిని నేను పుట్టించబోచున్నాను. సో కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. తన వెంట్రుకలు తన తల మీద కత్తి అనేది పడకూడదు. అంటే తన వెంట్రుకలను పుట్టెంట్రుకలు అంటారు కదా, తీయకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ దూత. చెప్పిన తర్వాత అలాగే ముందుకు చూసుకుందామండి మనము 6వ వచనము. ఆ స్త్రీ 6వ వచనం వద్దండి, 5వ వచనం. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే. ఆ బిడ్డ నాజీరు అనగా ప్రతిష్ట, దేవునికి మాత్రమే ఆ బిడ్డ అర్హుడు అన్నట్లుగా చెప్పేస్తున్నాడు అక్కడ. అలా చెప్పిన తర్వాత అలాగే ముందుకు చూద్దామండి మనము. అదే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఎవరండి అతను? సంసోను. స్టోరీ తెలిసే ఉండొచ్చు, కానీ ఈరోజు మరింత ఎక్కువగా తన జీవితాన్ని చరిత్రని మనం ఈరోజు తెలుసుకుందాం. సంసోను గారు తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. నేను కొన్ని రెఫరెన్సెస్ చెప్పినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే మనం ఫాస్ట్ గా చదువుతుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని మనకు తొందరగా మనం క్యాచ్ వేయలేం. సో కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చదవండి. మరొకసారి 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. తను ఎదుగుతూ ఉన్నప్పుడు, సంసోను గారు ఎదుగుతూ ఉన్నప్పుడు తనని దేవుడు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. పుట్టినది మొదలుకొని అతను దేవుడు ఆశీర్వాద రూపంలో ఉన్నప్పుడు, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎఫ్తాయేలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. ఆ బాలుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల మీదకు రేపుటకు ఒక సంసోను గారిని రేపడానికి ఫిలిస్తీన్ల మీద న్యాయాధిపతి కన్నదండి, మరి రేపడానికి యుద్ధము చేయడానికి తనని రేపుతూ ఉన్నాడంట దేవుడు. యెహోవా ఆత్మ జొర్యాకును ఎఫ్తాలేకును మధ్యనున్న మహదేనులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. 14వ వచనం చదువుకున్నాం. అలాగే 1వ వచనము, 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూచితినని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయాలని తన తల్లిదండ్రులతో అనగా, అంటే ఇప్పుడు ఫిలిస్తీన్లలో ఒక అమ్మాయి కనిపించిందంటే అతనికి కనిపించిన తర్వాత వెంటనే తన మీద ఇష్టం కలిగిన తర్వాత
కుమార్తెలో ఒకతను చూచిన అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతను చూచి తిని మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా తను చూసిన వెంటనే తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసి సంసోన్ గారు ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది కాబట్టి మీరు తనని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రులకి. చెప్పిన తర్వాత అలాగే ముందుకు చూసుకుందామండి మనము. వారు నీ స్వజనులు కుమార్తెలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగేది. నీకెక్కడ అమ్మాయి దొరకలేదా? వాళ్ళ మన శత్రువులు కదా, ఫిలిస్తీన్లు మన శత్రువులు కదా, అందులో నుండి అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలని అంటున్నావు ఎందుకు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు. తర్వాత అలాగే ముందుకు చూద్దామండి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిస్తీయులకు ఏమైనాను చేయుటకు యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అంటే అక్కడ ఒక బలమైన కారణం ఉందండి. ఆ ఫిలిస్తీయుల ఆ అమ్మాయినే నచ్చడానికి దాని వెనకాల ఒక దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు అంతమందిలో ఇస్రాయేలీలో చాలా మంది అమ్మాయిలు ఉంటారు, వేరే చోట కూడా ఉంటారు, కానీ వాళ్ళ శత్రువులైన ఫిలిస్తీన్లోనే మాత్రమే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే, అయితే ఫిలిస్తీన్లకి ఏమైనాను చేయుటక యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అక్కడ కూడా ఒక కారణం ఉంది అమ్మాయిని ఇష్టపడడానికి. సంసోన్ గారు అమ్మాయి ఇష్టపడడానికి, ఎందుకంటే వారి మీద యుద్ధం చేయాలి కాబట్టి ఏదో ఒక కారణం వారిలో నుండి రావాలి కాబట్టి అక్కడ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయించుకున్నారు. తర్వాత 5వ వచనం అండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కోదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. సరే ఇంకా వాళ్ళు ఎలానో అలా ఒప్పించేశారు, తల్లిదండ్రులను ఒప్పించేశాడు. ఆయన ఒప్పించిన తర్వాత ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తూ ఉంటారండి. వెళ్తున్నప్పుడు దారిలో ఏం కనిపించింది? కొదమ సింహం. సింహం అంటే మామూలే, కానీ కొదమ సింహం అనేది బహు భయంకరం అంటది, చాలా భయంకరంగా ఉంటుందంట. అయినప్పటికీ పర్వాలేదు, ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఈ పాయింట్ కూడా మీరు చాలా చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్ లో దీని అర్థం నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్, ఒక సక్సెస్ అనేది తనకు మొదలవుతూ ఉంది సంసోన్ గారికి. ఫస్ట్ సక్సెస్ ఇక్కడే జరిగింది. ఎందుకంటే ఆ సక్సెస్ వెనకాల ఎందుకు మరలా ఆయన ఏదో ఒక బలహీనతలోనికి పడిపోతూ వస్తాడు అనేది మనం ఆలోచిద్దాం. ఎందుకంటే తను ఒక దేవుని ఆత్మచేత రేపబడుచు దేవునికి అనుకూలంగా నడుచుకుంటూ ఎందుకు పడిపోయాడు అనేది మనం నేర్చుకుందాం. ఇక్కడ తన ఫస్ట్ సక్సెస్ సింహము దగ్గర జరిగింది. బొబ్బరించుచూ వచ్చుచున్న సింహమును మేక పిల్ల చీల్చినట్లు చీల్చేశాడంటండి. మనం ఒక కుక్కను పట్టుకొని ఏదైనా చేయగలమా? దాన్ని చేయలేము. అంటే అక్కడ ఒక బలము ఆయనలోనికి వచ్చింది. దేవుని చేత నాజీరు చేయబడ్డాడు తన తల్లి గర్భంలో నుండే. సో కాబట్టి అలాగే ముందుకు చూసుకుందామంటే ఒకడు మేక పిల్లని చీల్చినట్టు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితో తల్లితో నేను చెప్పలేదు. 8వ వచనం చదవండి. సంసోను ఇష్టము కలిగిన కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా సింహము కలేబరములో చూచుటకు ఆ వైపు తిరిగినప్పుడు సింహము కలేబరంలో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతునంచుకొని తినుచూ వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగ వారును తినిరి. అయితే తాను సింహము కలేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. తర్వాత 10వ వచనం. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అంటే అక్కడ అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళు 7 రోజులు విందు చేస్తారంట. పెండ్లు కుమారులు ఎవరైతే ఉంటారో ఆ పెండ్లు కుమార్తె వారి ఇంట 7 రోజులు విందు చేస్తారంట. అది వారి యొక్క ఆచారం. అలా ఆచారంగా ఉన్నప్పుడు విందు చేసినప్పుడు చదవండి. అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చకి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చడి. అక్కడ 7 దినాలు విందు చేస్తున్నప్పుడు ఆ ఫిలిస్తీన్లో నుండి ఒక 7 మంది వచ్చారంట. కొంతమంది వచ్చిన తర్వాత అక్కడ, ఎందుకంటే ఆ పెండ్లి కుమారుడు ఎవరైతే ఉన్నారో సంసోను గారు తన దగ్గర ఉండుటకు
ఒక స్నేహితుడు ఒక అతనికి ఏం బోర్ కొట్టకుండా వారి యొక్క ఆచారబద్ధంగా కొంతమందిని అక్కడ ఉంచినప్పుడు, అలాగే ముందు చూద్దామండి, పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద. వారు అతన్ని చూచినప్పుడు అతని యుద్ధ ఉన్నటకు 30 మంది, సారీ అండి 7 మంది, 30 మంది వచ్చారంట అక్కడికి. వచ్చిన తర్వాత అలాగే చదువుకుందాం మనము. స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. అంటే మనం అప్పుడప్పుడు సామెతలు చెప్పుకుంటూ ఉంటాం కదండి, క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాం, పాతకాలపు క్వశ్చన్స్ వేసుకుంటాం. ఇక్కడ కూడా మీకు ఇష్టమైన ఎడల, మీకు ఇష్టమైతే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక విప్పుడు కథ నేను అడుగుతాను. తర్వాత మీరు ఈ విందు జరుగు 7 దినములలో దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చదని, మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలనని వారితో చెప్పగా, అక్కడ మీరు ఈ విప్పుడు కథను విప్పితే 30, ఇక ఏంటంటే చదవండి మనం ఒకసారి, 30 సన్నపు నార బట్టలను నేను మీకు ఇస్తాను, మీరు చెప్పకపోయిన ఎడల మీ 30 మంది అందరూ కలిసి నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క జత బట్టలు నాకు సన్నపు నార బట్టలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తాడు అక్కడ. వేసిన తర్వాత అలాగే ముందుకు చూద్దామండి, 14వ వచనము. కాగా అతడు క్వశ్చన్ అడుగుతున్నాడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి తిండి వచ్చెను అని క్వశ్చన్ అడిగాడండి. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ముందుకు జరగబోయే సందర్భం ఏంటి అంటే, వారు చాలా రోజులు 7 దినాలు వాళ్ళకి టైం ఉంది. తిను దానిలో బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి తిండి వచ్చెను. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు. సో వారికి అడిగినప్పుడు వారు చెప్పలేకపోయారు. ఆ 7 దినాలు అవుతూ వస్తుంది అయినా దాని భావాన్ని వారు విప్పలేకపోయారు. ఆ 30 మంది విప్పలేకపోయినప్పుడు వారందరూ కలిసి, ఫిలిస్తీయులందరూ కలిసి ఏం చేశారంటే, ఆ అమ్మాయి ఎవరైతే పెండ్లి కుమార్తె అమ్మాయి ఎవరైతే ఉందో, సంసోను ఇష్టపడిన ఒక అమ్మాయి, ఇప్పుడు నీ యొక్క భర్త కానీ లేదా తను నిన్ను చేసుకోబోయేవాడు ఇలా మాకు ఒక క్వశ్చన్ వేశాడు. వేసిన తర్వాత ఆ భావాన్ని మేము చెప్పలేకపోతున్నాము, నువ్వు ఎలాగైనా సరే, నేను ముందు టూకీగా చెప్పేస్తున్నాం, మనకు టైం లేదు కాబట్టి, ఎలాగైనా సరే ఆ విప్పుడు కథ ఏంటో మాకు తెలపాలి, లేదంటే నిన్ను మీ ఫ్యామిలీని చంపేస్తాం అన్నట్లుగా తనని బెదిరించేస్తారు. ముందుకు మనం చదువుకుంటే, ఫ్రీ ఉన్నప్పుడు మీరు చదువుకోండి, తనని చంపేస్తాము లేదని ఎలా అయినా దాని భావాన్ని తన దగ్గర నుండి తన దగ్గర నుండి రాబట్టాలి, చెప్పాలి మాకు, తర్వాత మేము తనకు చెప్పేస్తాం అన్నట్లుగా ఆమెను భయపెడతారు. భయపెట్టిన తర్వాత 18వ వచనం చదువుదామండి. విప్పుడు కథను తెలిపెను. అప్పుడు తర్వాత ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు విప్పుడు కథను తెలిపెను. ఆమె చాలా ఏడ్చుకుంటూ, నువ్వు నన్ను నిజంగా ఇష్టపడలేదా, ఎందుకు నాకు ఆ భావాన్ని తెలపలేకపోతున్నావు తను అంటాడు. అప్పుడు సంసోను గారు, నా తల్లిదండ్రులకే నేను ఆ భావం చెప్పలేదు, నీకెందుకు నేను చెప్తా అన్నట్లుగా మాట్లాడతాను. అక్కడ ఆమె ఆ 7 రోజులు కూడా ఏడ్చుకుంటూ వచ్చిందండి సంసోను గారితో. ఇక ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారండి, చెప్పేశాడు ఆయన సంసోను గారు. చెప్పిన తర్వాత ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు, 18వ వచనం అండి, ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన నా విప్పుడు కథను విప్పలేకయుందని వారితో చెప్పాను. మీరు తనను బెదిరించి తన దగ్గర నా నుండి ఆ భావాన్ని మీరు రాబట్టారని నాకు తెలుసు. సో కాబట్టి వాళ్ళు చెప్పేసిన తర్వాత బలమైనది సింహము, తేనె కంటే తీపి అనేది ఏముంది అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కథని తన భార్య నుండి చెప్పేశారు. చెప్పేసిన తర్వాత అలాగే ముందుకు చూసుకుందాం, 19వ వచనము. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కాలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వాడి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చెను. ఇక ఎలాగో భార్యతో నుండి చెప్పేశారు కాబట్టి ఇక సంసోను గారు ఆ 30 మందికి కూడా బట్టలు ఇవ్వాలంటే అక్కడ కూడా ఒక సెకండ్ సక్సెస్ తనకు జరుగుతుంది. అక్కడ అంటే 30 మందిని చంపేశాడంటండి ఒక్కడు. మనం ఒక్కరిని ఏదైనా చేయగలమా, కొట్టలేకపోదాం ఒక్కరిని, కానీ అక్కడ కూడా తన సెకండ్ సక్సెస్ వచ్చేసి అక్కడ జరిగింది. 30 మందిని ఒక్కడే చంపేసి వారి దగ్గర ఉన్న ప్రతిదీ దోచుకొని, ఇప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు ఎవరైతే ఓడిపోయి ఉంటారో వారి సొమ్మంతా గెలిచిన వారిదే, అలా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత 20వ వచనం, అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి ఇయ్యబడెను. ఇక్కడ భార్య చెప్పేసింది కదా, భార్య మీద సంసోను గారు కోపించుకున్నాడు.
చెప్పేసింది కదా, ఇలా 7 దినములు ఏడ్చుకుంటూ నన్ను టార్చర్ పెట్టేసింది అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత 15వ అధ్యాయం చూద్దామండి. అదే న్యాయాధిపతి గ్రంథము. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమును సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలో నా భార్య యొద్దకు నేను పోదుననుకొనెను. ఇక కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కోపం తగ్గింది భార్య మీద. కోపం తగ్గిన తర్వాత సరేలే, ఎలా ఇంకా ఏం చేద్దాము, చెప్పేసినప్పుడు ఇప్పుడు ఇంకేం చేయము, ఎంతైనా నా భార్య కదా అని చెప్పేసి అంతఃపురంలో ఉన్న నా భార్యను నేను చూద్దాము అని చెప్పేసి ఒక మేక పిల్లని తీసుకొని వెళ్ళాడంట. వెళ్తున్నప్పుడు 2వ వచనం, ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక నిశ్చయంగా నీవు ఆమెను ద్వేషించదమని అనుకొని నీ స్నేహితుడికి ఆమెను ఇచ్చిదనని అని చెప్పాడంట. అంటే ఇతను ఎప్పుడైతే కోపం చేసుకొని వెళ్ళిపోయాడు సంసోను గారు, తన మామ ఇక తను రాడేమో, సంసోను రాడేమో అని చెప్పేసి తన కూతురిని తీసుకెళ్లి వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. అప్పటికి మరింత ఎక్కువగా సంసోను గారు కోపం వచ్చేసింది. కోపం వచ్చిన తర్వాత 4వ వచనం అండి. కోపం వచ్చిన తర్వాత అప్పుడు సంసోను, నేను 3వ వచనము, అప్పుడు సంసోను నేను ఫిలిష్తీయులకు హాని చేసిన వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధి అయ్యుందని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమల చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగులబెట్టెను. ఇప్పుడు ఎన్ని వందల నక్కలు అంటండి? ఎన్ని వందల నక్కలు చదవరు కదండి, ఇప్పుడు అప్పుడే మర్చిపోయారా? 300 నక్కలను పట్టుకున్నాడంట. తన థర్డ్ సక్సెస్ ఇది, తన థర్డ్ సక్సెస్. అంటే 300 నక్కల్ని మనం ఒక కుక్కను పట్టుకోగలుగుతామా? ఒక కుక్కను పట్టుకోలేమండి. అక్కడ తన బలము పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకను తిప్పి ఒక కుక్కను కూడా మనం పట్టుకోలేము. అంటే అక్కడ అన్ని 300 నక్కలను పట్టుకొని 2 తోకలు ముడివేసి అక్కడ మంట పెట్టాడంట దివిటీలు తెప్పించి ఎందుకంటే అప్పుడు కోపం వచ్చేసింది. తన భార్య మీద, వాళ్ళ మామ మీద కోపం వచ్చేసి, ఎందుకంటే వాళ్ళు ఫిలిష్తీయులు కదా, శత్రువులు. ఇలా చేసావేంటి అని చెప్పేసి కోపం వచ్చేసి అక్కడ ఉన్న పంట చేనులో, గోధుమల చేనులో అంతా ఆ నక్కలను వదిలేశాడంట. తన థర్డ్ సక్సెస్ ఇది. నక్కలను వదిలేసిన తర్వాత ముందుకు చదవమండి. వాటిని పోనిచ్చి పనుల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టెను. ఫిలిష్తీయులు ఎవడు చేసినదని చెప్పుకొనొచ్చు. తిమ్నాతుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండనని చెప్పి, కాబట్టి ఫిలిష్తీయులు ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. సరే, తప్పు చేసింది అని చెప్పేసి ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎంతైనా నా భార్య కదా అని చెప్పేసి ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఆమె భార్య వేరే అతనితో ఉండడం చూసి మరింత కోపగించుకుని ఆ ఫిలిష్తీయుల పంట చేలు అంతా నాశనం చేశాడు నక్కల ద్వారా. తర్వాత ఇంకా కోపం అణిగే అంత లోపే ఫిలిష్తీయులందరూ ఏం చేశారంటే, ఈ యొక్క తండ్రి ఈ కూతురు వల్లనే కదా సంసోను వచ్చింది ఇక్కడికి, వచ్చిన తర్వాత చూడు ఇన్ని నక్కలను వదిలేసి మా పంట చేలు అన్ని మా కూడు కొట్టేశాడే, మాకింత బాధను మిగిల్చాడని చెప్పేసి ఫిలిష్తీయులందరూ కలిసి ఆ ఒక తండ్రి కూతుర్ని కాల్చివేశారంట. కాల్చివేసిన తర్వాత ఆ విషయం ఇతను చెవిలో పడినప్పుడు మరింత ఎక్కువగా రౌద్రుడయ్యాడు, మరింత ఎక్కువగా కోపం తెచ్చుకున్న తర్వాత కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగూ చేసినడలా నేను మీ మీద పగ తీర్చుకున్న తర్వాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతుమ చేసెను. తన 4th సక్సెస్ ఇక్కడ. తొడలతో తుంట్లను విరుగొట్టాడంట. అంటే తను ఎంత బలంగా ఉండగలుగుతాడు అనేది ఆలోచించండి. ఎంత బలంగా ఆ పుట్టినది మొదలుకొని అప్పటి వరకు తన బలము ఎంత ఇతరుల దగ్గర వారు ఎంత బలాన్ని చూపించుకుంటూ ముందుకెళ్ళాడు. ఇక్కడ కూడా ఆమె భార్యను, తన తండ్రిని ఎప్పుడైతే చంపేశారో మరింత ఎక్కువ కోపము తెచ్చుకొని వారి మీద ఎలా అయినా సరే నేను పగ తీర్చుకోవాలి అని చెప్పేసి ముందుకెళ్ళినప్పుడు ముందు జరగబోయేది ఏంటి అంటే, ఆ ఒక
ఇశ్రాయేలీలు ఉంటారు కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా ఎందుకు నువ్వు చేస్తున్నావు, వారితో మనం బందీగా ఉన్నాము కదా, మనం బానిసలం కదా అని చెప్పేసి ఇశ్రాయేలీలు అందరూ మాట్లాడుతున్నప్పుడు వారి నాకు చేసిన తప్పు కదా, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి సంసోన్ గారు అంటారు ముందుకు. అలా అన్న తర్వాత సరే నువ్వు ఎలా అయినా చేసుకుందో కానీ నిన్ను ఊరికే మేము కట్టేసి వారికి అప్పగించేస్తాం, తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, లేదంటే వారు మమ్మల్ని అందరినీ చంపేస్తాం అని చెప్పి మాకు బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఫిలిష్తీయులందరూ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సరే మీరు నన్ను చంపకుండా వారికి కట్టేసి అప్పగించేసాను, తర్వాత నా ఇష్టం అన్నట్లు ముందుకు జరుగుతుంది. తర్వాత 14వ వచనం చదువుదామండి. అతను కట్టేసి అప్పగించిన తర్వాత జరగబోయే సందర్భం 14వ వచనం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున, ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి, యెహోవా ఆత్మ బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపరాలు వలె నాయను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి వీడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దేంట్లో చంపాడండి? తన ఆయుధం ఏంటి? పచ్చి దవడ ఎముక అంట. ఇప్పుడు ఆ గాడిద చనిపోయి చాలా రోజులు అయిపోయిన తర్వాత బాగా ఎండిపోయి ఉంది అనుకోండి, ఆ ఒక ఎముక బాగా గట్టిగా ఉందంటే ఓకే, కానీ ఇక్కడ పచ్చి దవడ ఎముక అంటే అది అప్పుడప్పుడు చనిపోయింది, దాన్ని పీక్కొని ఇట్లా సైడ్ ఒక క్రాస్ గా ఉంటుంది కదా, దవడ ఎముక తీసుకొని వారందరినీ అర్థం చేస్తారంట. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. 1000 మంది మనుషులండి. మనం 10 మందిని ఒక్కరిని ఇద్దరిని కూడా మనం ఏం చేయలేం, అసలు అంత బలం మనకెక్కడ ఉంటుంది. కానీ అంత బలవంతుడు సంసోన్ గారు, అంత గ్రేట్ పర్సన్ సంసోన్ గారు ఉన్నప్పుడు ఆ 1000 మందిని పచ్చి దవడ ఎముకతో చంపడం ఏంటండి? ఇప్పుడున్న రివాల్వర్స్, ఆయుధాలు, యుద్ధాలు చేయడానికి ఎన్నో ఆయుధాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు కేవలం ఒక దవడ ఎముకతో చంపడం ఏంటి? అది 1000 మందిని. తన 4th సక్సెస్ ఇది, తన 4th సక్సెస్. తర్వాత అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. ఇక్కడ తన అనుకుంటున్నాడు, తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడు, నేను 1000 మందిని చంపాను, అది కేవలం ఒక దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో అని చెప్పేసి ఒక 1000 మందిని చంపుతున్నప్పుడు 16వ అధ్యాయంకి వచ్చేసరికి తన జీవితం ఒక టర్న్ అవుతుందండి. తన జీవితం టర్న్ అవుతుంది. 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతని చంపుదమనుకుని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సరే ఎలా అయినా సరే ముందుగా నేను ఆమె వేశ్య అనే ఒక అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళిపోయాడు. అమ్మాయి దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత ఫిలిష్టీయులు అనుకున్నారంటే తనని ఎలా అయినా సరే ఈ రోజు రాత్రంతా కాచి తనను చంపేయాలి అని చెప్పేసి ఎస్మెంట్ వేశారు అక్కడ. అలా ఎస్మెంట్ ఒక ప్లాన్ వేసిన తర్వాత పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. 3వ వచనం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని ఎబ్రోనుకు ఎదురుగానున్న కొండకోనకు వాటిని తీసుకొని పోయాను. ద్వారాలు పీకేశాడంట. ద్వారాలు పీకేసిన తర్వాత తన కోపం వచ్చి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను ఇప్పుడు మనము ఊరు వాకిలి అంటాం కదండి, అలా ఒక పెద్ద తలుపులు ఉన్నాయంట అక్కడ ఉన్న తర్వాత దాన్ని ఊడబెరికేసి ఆ కోపంలో నన్ను చంపాలని చూస్తున్నానని చెప్పి ఆ ఒక కోపంలో దాన్ని ఊడబెరికేసి భుజాల మీద ఉంచుకొని అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని ఎబ్రోనుకు ఎదురుగానున్న కొండ కోనకు వాటిని తీసుకొని పోయాను. అంత పెద్దగా ఉంటాయండి, ఎంత పెద్దగా ఉంటాయి ఆ తలుపులు. వాటిని ఊడబెరికేసి తన భుజాల మీద పెట్టుకొని కొండ మీదకి మోసుకొని వెళ్ళాడంట. అక్కడ కూడా మనం బలం చూస్తాం. తన 5th సక్సెస్ ఇది.
తన 5th సక్సెస్. అక్కడ తన బలము ఆ బలాన్ని మనకు అర్థమైపోతుంది. ఆ బాడీ ఎలా ఉంటుంది, ఆ పర్సన్ ఏంటి, ఎంత గ్రేట్ పర్సన్ అండి. ఇక తన ఆ ఒక తలుపుల్లే లాగేసుకుంటూ భుజాల మీద పెట్టుకొని కొండ మీదకి మోసపోతున్నాడు అంటే తను ఎంత గొప్ప పర్సన్ అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఒక 25-30 కేజీలు బస్తాలు కొంతమంది ఎత్తలేరు. 30 దాటిందంటే వంగిపోతారు. కానీ అక్కడ తలుపుల్నే కూడా వెరిగేసి భుజాల మీద పెట్టుకొని కొండ ఎక్కుతున్నాడంట. మనం ఎక్కగలుగుతామండి? ఎక్కలేము. తన బలం అటువంటిది. తన 5th సక్సెస్ ఇది. తర్వాత ముందుకు చూసుకుందాం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఇప్పుడు సక్సెస్ అనేది చాలా మందికి ఎవరండి? తను దెలీలా చేతిలో లీలమైపోయాడు సంసోను గారు. దెలీలా చేతిలో లీలమైపోయినప్పుడు ఆ దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. ఇక్కడ దెలీలా చేతిలో ఆయన బలహీనుడైపోయాడు. ఇప్పుడు మనిషి అన్న తర్వాత తను కూడా మనిషే, కానీ బలము అనేది తన బాడీ పర్సన్ బట్టి తను తల్లి గర్భంలో నుండి నాజీరు చేయబడ్డాడు గనుక తన తల మీద మంగళ కత్తి రాలేదు గనుక తన వెనకాల ఒక ప్రణాళిక ఉంది అనేది మర్చిపోయి సంసోను గారు తన బలహీనతకు ఒక 5 నిమిషాల సుఖాల కోసం, తన సుఖం కోసము దేవుణ్ణి విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళిపోయే స్థితిలోనికి జారిపోయాడు. తన అన్ని సక్సెస్లు. ఇప్పుడు మనిషికి అనేది నేనేం చెప్తున్నానంటే, మనిషికి అనేది సక్సెస్ మీద సక్సెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనిషికి అనేది హృదయంలో ఒకటి పుట్టేస్తుంది తొందరగా. ఏంటి అది? గర్వం పుట్టేస్తుందండి. ఇక్కడ కూడా సంసోను గారికి నా బలము ఎంతో నాకు తెలుసులే, నేను బలంగా ఉంటాను, నేను దేన్నైనా నేను జయించగలుగుతాను, ఎంతమంది వచ్చినా సరే నేను వారి మీద నేను జయించగలుగుతానని చెప్పి ఒక గర్వం అతనిలో పుట్టింది. మనుషులకు కూడా ప్రతిసారి వారికి గెలుపు అనేది వారి జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు మనిషిలో ఏదో ఒక లోపము వారిలో మిగిలిపోతూ ఉంటుంది. ఏదో ఒక చోట గర్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందుకే మనం అంటారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అంటారు. ఎంత నువ్వు ఎదుగుతున్నావు అంటే అంత ఒదిగి ఉండడం నేర్చుకో, ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతావు అన్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతావు. ఇక్కడ కూడా తన సక్సెస్ ను చూసి, తన గెలుపును చూసి సంసోను గారు తన బలహీనతకు లొంగిపోయారు. నేనే చేసినా, నా మీదకి ఎంతమంది వచ్చినా నేను గెలవగలుగుతాను, అంత శక్తి అంత బలము నాలో ఉంది అని చెప్పి ఒక గర్వము తనలోనికి వచ్చేసింది. తన బలహీనతకు లొంగిపోయాడు. మళ్ళా చదువుకుందాం 5వ వచనం. ఫిలిస్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మాకు తెలుపుము. అంటే ఇక్కడ సరే, ఇక వాళ్ళు ఫిలిస్తీయులు ఏం చేయలేకపోయారు సంసోను గారిని. ఎంతమంది వెళ్ళినా తన మీదకి, ఎంతమంది ఎలా చేసినా కూడా తన అందరినీ చంపేసి కుప్పలుగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు దెలీలాతో వాళ్ళు ఒక డీల్ కుదుర్చుకున్నారు. ఒక డీల్కి వచ్చారు. సరే, సంసోను నీ దగ్గర ఉన్నాడు కదా, నీ దగ్గరకు వస్తూ వెళ్తూ ఉన్నాడు కదా, సో కాబట్టి తన బలము దేనిలోనున్నదో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక తలుపులు ఊడబెడుకోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కుప్పలుగా అందరినీ చంపేసి వెళ్ళిపోతున్నాడు. తన బలము మాకు అర్థం కావట్లేదు, ఏం తింటున్నాడో, తన బాడీ ఏంటో, తను ఎలా ఉంటాడో అని చెప్పేసి వారికి భయపడి ఫిలిస్తీయులందరూ వచ్చేసి ఆ ఒక దెలీలాతో డీల్ కుదుర్చుకుంటున్నారు. కుదుర్చుకున్న తర్వాత 6వ వచనం చదువుదామండి. నీ మహాబలము గర్వపు అనుపుదుము, అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణ్యములు నీకు ఇచ్చదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలమును దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చును నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా. అంటే ఇక్కడ దెలీలా వాళ్ళతో డీల్ కుదుర్చుకున్న తర్వాత 1000 మనిషికి చొప్పున మేము ఇస్తాము, మీకు నాణ్యములు నీకు ఇస్తాము. సో నువ్వు ఎలా అయినా సరే, ఇక అంత డబ్బు ఆశ చూపించే వెంటనే ఇక ఎవరైతే ఆశ పడుకుని ఉంటారండి, తను కూడా ఆశ పడిపోయింది. ఆ బలము దేనిలో ఉందో నేను తెలుసుకోవాలి, మీకు చెప్తాను అని చెప్పేసి డీల్ కుదుర్చుకొని తర్వాత సంసోను దగ్గర అడుగుతుంది. నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చును నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. తర్వాత ఒక మొదటి ప్రయత్నం చేస్తుంది దెలీలా.
నేను దేనిలో మేము బంధించగలుగుతాం, నేను దేంతో నిన్ను బంధిస్తే నీ బలం వెళ్ళిపోతుంది చెప్పు నాకు అని చెప్పేసి లాలన చేస్తూ అడుగుతూ ఉంటుంది. అడిగినప్పుడు నన్ను 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధించడం నేను బలహీనుడని సామాన్య మనుషులలో ఒకని వల్ల అవుతుందని ఆమెతో చెప్పాను. ఆమె చెప్పిన వెంటనే చేసేస్తుంది. చూడండి ఎంతో అవసరం. ఫిలిస్తీన్లు సర్దారులు 7 నిర్వంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతనిని బంధించెను. మాట నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండేది కనుక ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను కనుక అతని బలము తెలియపడలేదు. అంటే ఇక్కడ ఎగతాళి చేస్తున్నాడు, అంటే ఆడుకుంటున్నాడు. ఎవరు? సంసోను గారు ఆ తెలియలతో ఊరికే ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడు. నువ్వు ఇవి తెచ్చి నన్ను బంధిస్తే నా బలం వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా ఆ బలము ఎంత మాత్రమూ పోలేదు. ఆ బలం అలానే ఉంది. ఆ సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని చెప్పేసి తనను బంధించేసి చెప్తారు. చెప్పిన తర్వాత అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు తెలియలా 10వ వచనం. అప్పుడు తెలియలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేతి బంధింపవచ్చును, దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా మరొకసారి నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు, నిజంగా చెప్పు, నీ బలం ఎందులో ఉంది చెప్పు అని చెప్పేసి 10వ వచనంలో అడిగినప్పుడు 11వ వచనం చెప్తామంటే తెలిసిన బంధింపవచ్చును, దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా 11వ వచనం. అతడు పేరిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులు ఒకని వల్ల అవుదునని ఆమెతో చెప్పాను. మరొక ప్రయత్నం చేస్తూ ఉంటాను. మంచి పెద్ద తాళ్ళును తెప్పించి నన్ను బాగా గట్టిగా నన్ను కట్టి వేస్తే అప్పుడు నా బలం వెళ్ళిపోతుంది, అప్పుడు నేను సామాన్య మనుషుల్లో అయిపోతాను అని చెప్పేసి అంటాడు. చెప్పిన వెంటనే మరొకసారి చేసేస్తుంది. మరలా అంతటా దలీలా పినబడిన కొత్త తాళ్లను తీసుకుని వాటితో అతన్ని బంధించి సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురంలో నుండి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగువలే ఆ తాళ్లు తెంపెను. ఏ లెక్క అండి, ఎంత లెక్క అండి, తనకు తాళ్లు తెంపేశాడంట. తెంపేసిన తర్వాత అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చు నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు 7 అల్లినెల సరి అని ఆమెతో చెప్పెను. సరే, ఇంతవరకు నువ్వు చేసావు కదా, ఇది కూడా చెయ్యి. నువ్వు నా జడ ఏదైతే ఉందో, ఎందుకంటే తనకు మంగళ కత్తి అనేది పడలేదు పుట్టినప్పటి నుండి, సో నా జడ నువ్వు 7 అల్లికలు అల్లిన తర్వాత నేను సామాన్య మనుషుల్లో అయిపోతాను అని చెప్పేసి అంటున్నప్పుడు ఇప్పుడు తనకు బుద్ధి ఉండాలి కదండి సంసోను గారికి. నేను చెప్పిన వెంటనే తను చేసేస్తుంది అంటే తను నన్ను ఏదో చేయబోతుంది అనే ఒక గ్రహింపు తనకు లేదు. చూడండి అక్కడ. ఎందుకంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ఉంటే ఏమర్థమవుతుందండి సంసోను గారికి. అంత బలవంతుడని ఇంతసార్లు మనం చదువుకున్నాం. తను చెప్పిన వెంటనే ఆ ఒక దలీలా చేస్తుంది అంటే గ్రహించాలా వద్దా? కానీ తను గ్రహించలేదు, ఎందుకంటే కామంతో కళ్ళు మూసుకుపోయాయి. తర్వాత చదువుకుందాం మనము. అప్పుడు దలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి అబద్ధములాడుతూ నిన్ను దేని వలన బంధింపవచ్చు నాకు తెలుపమని సంవత్సరం చెప్పగా అతడు నీవు నా జడలు 7 అల్లినెల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దానిని దిగగొట్టి సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడ తీసుకొని పోయాను. తను దిగగొట్టిందంట, ఒక బాగా పెద్దగా అట్లా మేకును తీసుకొని తీసుకొని పోయిన. అప్పుడు ఆమె, నా యొద్ద నీకు ఇష్టమైన లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. లాస్ట్ కి ఏమైపోయిందంటే, ఇంకా నేను ఎంత చెప్పినా తను వినట్లేదు, నా బలమే అడుగుతుంది అని చెప్పేసి తను చచ్చిపోలేని ఒక పరిస్థితిలోనికి సంసోను గారు వచ్చేసారు. ఎందుకంటే ఆ మాటల చేత అంత పీడింపబడుతున్నాడు. అప్పుడు కూడా అప్పుడు కూడా దేవునికి అనానుకూలంగానే ఉన్నాడు, అనుకూలంగా అయితే లేడు. ఉన్న తర్వాత
అప్పుడు నువ్వు నన్ను ఇష్టపడట్లేదు, నిజంగా ఇష్టపడట్లేదు, ఎందుకు నువ్వు ఊరికే ప్రేమించుచున్నావు అని చెప్తున్నావు, నిజంగా ప్రేమించుంటే నీ బలము దేనిలో ఉన్నదో నాకు చెప్పేవాడు కదా అని చెప్పేసి మాటల చేత ఎప్పుడు తనను బాధ పెట్టేది, తొందర పెట్టేదంట. తర్వాత అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల, క్షౌరము అనగా నా వెంట్రుకలన్నీ తీసేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీన్లు సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఈసారి చెప్పేశాడు, ఈసారికి రండి, తన మీద మంగళ కత్తి పడలేదు, సో తనకు క్షౌరము చేసిన ఎడల తన బలం వెళ్ళిపోతుంది, ఈసారి మీరు రండి అని చెప్పేసి ముందు చూద్దామండి. ప్రాయమంతయు నాకు తెలిపినని ఫిలిస్తీన్లు సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యుద్ధకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి, ఇన్నిసార్లు ఎలా ఉందో ఏమో కానీ తన తొడ మీద పడుకోబెట్టేసుకుంది దెలీలా. పడుకోబెట్టేసుకున్న తర్వాత ఆమె యుద్ధకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అయిపోయిందని, అక్కడ క్లోజ్ అయిపోయింది తన జీవితం. అంటే ఇప్పుడు చెప్పేసాడు ఇక చనిపోయే స్థితిలోనికి, ఎందుకంటే నీ బలము నువ్వు నమ్ముకోలేదు, నీ బలహీనతలోనికి నువ్వు పడిపోయావు. ప్రతి ఒక్కరికి మనుషులు అన్న తర్వాత బలహీనతలు ఉండే ఉంటాయి, కానీ నువ్వు దేవుని విడిచిపెట్టేసి నీ బలహీనతకు నువ్వు లొంగిపోతున్నావంటే, మనం చదువుకున్న మన వారం నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇక్కడ అదే జరిగింది. తనకు బాగా వర్కౌట్ అవుతుందండి ఈ మాట. నాశనానికి ముందు గర్వం, తన మనసులో గర్వం వచ్చేసింది అనే సక్సెస్ చూసిన వెంటనే. అందుకే మనకు కూడా ఎన్ని సక్సెస్ వచ్చినా, ఏది వచ్చినా కూడా అదంతా దేవుని చిత్తమే అని చెప్పేసి ప్రతి ఒక్కరు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషుల పట్ల నువ్వు లేకపోతే దేవుని పట్ల ఉండలేవని కూడా గుర్తించుకోవాలి. ఇక్కడ కూడా ఆమె తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించిన వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోని బలము తొలగిపోయిన ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఇప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా తను నిద్రపోయిన తర్వాత జరుగుతుంది సంసోను గారు. అప్పుడు కూడా అనుకున్నాడట, నువ్వేం చేసినా నేను నా బలం మరలా వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఏం టెన్షన్ లేకుండా హాయిగా పడుకొని, తర్వాత దెలీలా సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారే అని చెప్పేసిన వెంటనే బలము తొలగిపోయినాను. ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఇప్పటి ఎట్లు, అంటే ఇన్నిసార్లు జరిగిన ఆ ప్రాసెస్ అలానే నేను ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోవచ్చు. తను ఏం చేసినా నేను మరలా నా బలము ముందుకు నేను తీసుకెళ్ళగలుగుతాను అనే గర్వము తనలో నిండిపోయి, ముందుకు చూద్దామండి. విడజిమ్ముకొని పోదుననుకొని అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అక్కడ క్లోజ్ అయిపోయిందండి సంసోను గారికి. అనుకున్నాడంట, నువ్వేం చేసినా నాలో ఉన్న బలము నా దగ్గరే ఉంటుంది అనే ఒక గర్వము తనలోనికి వచ్చేసింది. వచ్చిన తర్వాత తనకు తెలియలేదంట, యెహోవా ఎడబాసనని అతని తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించుడి. చూసారా అండి, కామంతో కళ్ళు మూసుకుపోయినాయన. అప్పుడు దెలీలాతో కామంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు ఫిలిస్తీన్లందరూ తనను బంధించి కట్టివేసి తనను ఇబ్బంది పెడుతూ తన కళ్ళు పీకేశారంట. చూసారా తన గర్వం ఎంతకు దిగజార్చింది. అందుకే గర్వం అనేది చాలా 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 ప్రమాదం. అతిశయించడం ఎడల నువ్వు దేవుని యందు మాత్రమే అతిశయించాలి. మనుషుల యందు కానీ లోకపు యందు కానీ నువ్వు ఎంత మాత్రం అతిశయించకూడదు. దేవుని ఎంత మాత్రం నువ్వు అతిశయించాలని ఈ రోజు మనకి దేవుడు ఈ పాఠం నేర్పిస్తున్నాడండి. అందుకే అక్కడ అతడు బందీ గృహములో తన చివరి ఒక ఘట్టానికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి అతడు బందీ గృహములో తిరగలి విసురుతున్నాడంట. లాస్ట్ కి అంత గొప్ప బలము కలిగిన వాడు, అంతమంది 30 మందిని 1000 మందిని చంపి కుప్పలుగా వేసిన వాడు లాస్ట్ తన చివరి ఘట్టంలో తిరగలి విసిరివాడైపోయాడు బందీ గృహములో.
ఎందుకు వచ్చింది గర్వము, ఎందుకు వచ్చింది అహంకారము, నాలో ఏదో ఉంది అని చెప్పేసి అది దేవునిదే అని అర్థం చేసుకోలేకుండా చాలా మంది ఇది నా సొంతం, నా స్వబుద్ధి, చాలా మంది వారి వారి స్వబుద్ధిని ఆధారము చేసుకొని దేవుని పక్కన పెట్టేసి నడుచుకునే వాళ్ళు లేరు మనకి ఈ రోజుల్లో. ఈరోజు మనకు సంసోను గారు నేర్పిస్తున్న పాఠం, బందీ గృహంలో తిరగలి విసిరివాడాయను. తర్వాత నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే, ఫిలిస్తీన్లు అనుకుంటారంట, అయ్యో మా దేవుడు సంసోనుని అప్పగించేశాడు. వారు ఒక అబద్ధాన్ని ఆరాధిస్తున్నారు, అయినప్పటికీ కూడా వారు అనుకునేస్తున్నారు, వారు అబద్ధాన్ని ఆరాధిస్తున్నప్పుడు సంసోను గారు మనకు అనుకూలంగా అయిపోయాడు, మా దేవత సంసోను గారిని అప్పగించేశాడు మాకి అని చెప్పేసి వారు సంతోషముతో ఆనందంతో కేకలు వేస్తూ గంతులు వేస్తూ ఉన్నప్పుడు టైంలో 26వ వచనం చదువుకుందామండి. సంసోను తన చేతిన పట్టుకున్న బంటుతో ఇట్లా, నేను వాళ్ళు అనుకున్నారట ఫిలిస్తీన్లో ఒక ఇల్లు ఉంటే, ఆ ఒక గుడి ఉంటే ఆ గుడిలోనికి తీసుకొని వచ్చారంట. ఎందుకంటే కొంతసేపు సంసోనుతో ఆడుకుందాం మనము అని చెప్పేసి ఆ సంసోను గారిని తీసుకుని రండి అని చెప్పినప్పుడు 26వ వచనంలో, సంసోను తన చేతిన పట్టుకున్న బంటుతో ఇట్లా, నేను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకుందును. తనకు ఒక ఆలోచన అప్పటికప్పుడే పుడుతూ ఉంది. ఇక్కడ తన లైఫ్ క్లోజ్ అయిపోతే, తన బలము క్లోజ్ అయిపోతే, ఇక్కడ అంటూ తన పట్టుకున్న ఒక బంటు, పక్కలో ఉంటారు కదండి సైనికులు, వాళ్ళు పట్టుకున్నప్పుడు ఈ యొక్క ఇట్లనే ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను తడవనిచ్చి, పునాది ఉండే పిల్లర్స్ ఉంటాయి కదండి, పిల్లర్స్ లేకపోతే అదంతా పడిపోతుంది. సో ఒక దానికి ఆధారంగా ఉన్న ఒక స్తంభముల దగ్గర నన్ను వదులు, అక్కడ నేను ఉంటాను అని చెప్పేసి తన పట్టుకున్న వాళ్ళతో చెప్పానంట. చెప్పిన తర్వాత ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్లు సర్దారులందరూ అక్కడ నుండి వారి సంసోనును ఎగతాళి చేయగా, గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. ఎంతమంది ఉన్నారండి? గుడి కప్పు మీద, అంటే పైన బిల్డింగ్ మీదనే 3000 మంది ఉన్నారంటే, ఇక లోపల ఎంత మంది ఉండగలుగుతారో మనం అంచనా వేయలేం, చాలా మంది ఉండగలుగుతున్నారు. అంటే 3000 మంది మాత్రమే నన్ను ఇక్కడ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, అప్పుడు కళ్ళు పీకేసిన తర్వాత, కామముతో కళ్ళు మూసుకున్న తర్వాత మనోనేత్రములు తెరవబడ్డాయి. సంసోను గారికి కామంతో కళ్ళు మూసిపోయాయి, వారి కన్నులు పీకేశారు. ఆ కళ్ళు లేకపోయినా అప్పుడు తన మనోనేత్రముల్లో తెరవబడ్డాయి. అప్పుడు అంటున్నాడు, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నా బలము నన్ను బలపరచుము అని చెప్పేసి ప్రార్థించేస్తున్నాడండి. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమని యెహోవాకు మొరపెట్టి, అంటే ఇక్కడ తన మనోనేత్రములు తెరవబడ్డాయి. అప్పుడు తెలిసింది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తానండి మీకు, సంసోను బలం ఎందులో ఉంది? దేవుని ఆత్మలో ఉంది. కానీ చాలా మంది అనుకుంటారు సంసోను బలము కేవలం జడ్లోనే ఉంది అనుకుంటారు. మనం ఇన్నిసార్లు చదువుకున్న ఒక వచనంలో సంసోను బలము దేవుని ఆత్మ వచ్చిన తర్వాతనే, ఎవరినైనా చంపాలంటే, సింహాన్ని చీల్చాలంటే దేవుని బలము, దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. కానీ సంసోను హృదయంలో వచ్చిన గర్వం ఏంటి అంటే, నా జడ్లోనే ఉంది బలము అని చెప్పేసి తను అనుకున్నాడు. అదే గర్వం వచ్చేసింది. కానీ దేవుని ఆత్మ నా మీదకి వస్తుంది అనే మాట కూడా మర్చిపోయి, దేవునికి ఇష్టం లేకుండా తన బలహీనతకు లొంగిపోయి తన గర్వము చేత అణిచివేయబడ్డాడు సంసోను గారు. తల వెంట్రుకల్లోనే మనం అనుకునేది ఏంటంటే తల వెంట్రుకల్లోనే బలం ఉంది అని అంటే, ఇక్కడ అదే అధ్యాయము ఇక్కడ చూద్దామండి. 22వ వచనం పైన, 22వ వచనం చదువుకుందామండి పైన. అతడు బందీగృహంలో తిరగలి విసిరివాడాయను, అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. చూసారండి? ఇప్పుడు తను అనుకున్నాడు నా బలమంతా నా జుట్టులోనే ఉంది అని భ్రమపడ్డాడు, గర్వపడ్డాడు సంసోను గారు. మరలా వచ్చింది కదా, ఆయన అనుకుని ఉంటాడు, తర్వాత వెళ్ళిపోయినప్పటికీ కూడా నా వెంట్రుకలని తీసేసిన తర్వాత కూడా మరలా మొలుస్తాయి కదా, మరలా నా బలం వచ్చేస్తుంది కదా అనే గర్వము తనలో ఉండిపోయింది. కానీ ఆ ఒక బలము జుట్టులో లేదు, నా జడ్లో లేదు, దేవుని ఆత్మలో మాత్రమే ఉంది అని చెప్పేసి అప్పుడు మనోనేత్రములు తెరవబడ్డాయి. చాలా మంది
జుట్టుని దేవునికి అర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే అది మరలా మొలుస్తుంది కాబట్టి. అదే మన కిడ్నీలు కానీ, మన చేయి కానీ, ఏదైనా చిటికి వేలు కానీ, బొట్టల వేలు కానీ అప్పగించగలుగుతారా? ఇవ్వగలుగుతారా అర్పణగా? ఇవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడు గోర్లు అది పీకేసినా కూడా, దాన్ని కట్ చేసినా కూడా తర్వాత మొలుస్తాయి. చాలా మంది క్రైస్తవులు కూడా ఆ ఒక చర్చి దగ్గరకు వెళ్ళి ఈ రోజులు తల వెంట్రుకలు అప్పగిస్తున్నారంట. ఇదేంది దరిద్రం అండి అసలు. అప్పుడు అలాంటి వారితో నీ కిడ్నీ కానీ, నీ వేలు కానీ ఏదైనా ఇచ్చేసేయి అనాలి. అప్పుడు వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. అంటే అది మొలుస్తుంది కాబట్టి మరలా ఇచ్చేస్తున్నారు. అదే రానిదైతే ఇప్పుడు బొట్టని వేలు ఇచ్చేసామంటే అది మరలా వస్తుందా? రాదు. అందుకే చాలా చాలా కేరింగ్ గా వెళ్తున్నారు మనుషులు ఈ మధ్యలో. అందుకే అలాంటి వారుగా ఉండకుండా, అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను, మరలా వస్తుంది అని చెప్పేసి వచ్చిందంట. కానీ అక్కడ తన బలము వెంట్రుకల్లో లేదు. ఇక్కడ 28వ వచనం, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్టీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని మన యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభములను ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోను జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. తన జీవితంలో బతుకున్నంత కాలము ఎంతమంది అయితే చంపాడో దానికంటే ఎక్కువగా చంపేసి తన బలము దేవునిలోనే ఉంది, ఆయన దయచేసి ఆత్మలోనే ఉంది అని తెలుసుకొని అప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత చంపిన వారి శవముల లెక్క జీవిత కాలముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యేను. మరింత ఎక్కువగా చాలా మందిని తన చిట్ట చివరి ఘట్టముల మనోనేత్రములు తెరవబడి దేవునికి అనుకూలంగా నడుచుకొని అప్పుడు ఈ ఒక్క మారే నన్ను బలపరచుము, నా బలము దేనిలోనుందో అని ఇన్ని రోజులు గర్వపడిన నా గర్వం అణిచివేయబడింది, నా బలమంతయు నీలోనే ఉంది అని చెప్పేసి అప్పుడు అర్థం చేసుకుని ఈ ఒక్క మారే నన్ను బలపరచుము అని చెప్పేసి ఆ ఒక్క గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను ఎడమ చేత్తో ఒకటి కుడి చేత్తో ఒకటి లాగివేసి ఆ గుడి పడిపోయేటట్లు చేసి అప్పుడు వాళ్ళందరూ చనిపోయారంట. వారితో పాటే సంసోను గారు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు అతని స్వదేశ్ జనులు అతని తండ్రి ఇంటి వారందరిని కూడి అతన్ని మోసుకొని వచ్చి జొర్యాకును ఎఫ్తాయాకును మధ్యలో అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టేది. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా నుండెను. 20 సంవత్సరములు అధిపతిగా ఉన్నాడు. అప్పుడు తెలిసొచ్చింది. అందుకే గర్వం అనేది చాలా ప్రమాదము, గర్వం అనేది మన హృదయంలోకి రానివ్వకూడదు అని చెప్పేసి ఇంతవరకు మనం ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నానండి. అందుకే భయం అనేది, దేవుని భయం అనేది మనలో, గర్వం వెళ్ళిపోతే భయం అనేది పుడుతుంది. ఈ రోజుల్లో బీపీ షుగర్లు వస్తున్నాయని చెప్పేసి ఉప్పు కారాలు మానేస్తూ ఉన్నారండి. బీపీకి ఉప్పు కారం మానేస్తున్నారు, షుగర్కి స్వీట్ మానేస్తున్నారు. ఇవన్నీ మానేస్తున్నావు, దానికి భయపడి నువ్వు మానేస్తున్నావు. మరి దేవునికి భయపడి నువ్వు పాపం మానేస్తున్నావా? చెక్ యువర్ సెల్ఫ్. మన సెల్ఫ్ మనం చెక్ చేసుకోవాలి. ఇంకొకటి, పాము కూడా మనకు భయమే. పాము అంటే అమ్మో పాము అంటారు. మరి పాపానికి మీరు ఎందుకు భయపడట్లేదు? మనం ఎందుకు భయపడట్లేదు ఆలోచించుకోవాలి కదండి. మనము చివరికి పాము కూడా భయపడుతున్నామంటే మనలో జరిగే పాపములు, లోకంలో జరిగే పాపానికి మరింత ఎక్కువగా భయపడాలని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి చాలా అంటే ఒక మాట చూసుకొని మనం ముగించుకుందామంటే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము యెహోవా బలము దేనిలోనూ చెప్పాను కదా, ఇక్కడ చూద్దామండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. కీర్తనల గ్రంథము 18వ 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. సంసోను గారు ఇది అనుకొని ఉంటే, నా బలమంతయు దేవుని ఆత్మలో ఉంది అని గ్రహించి ఉంటే ఆనాడు తనకు అంత బాధ వచ్చి తను చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయేవాడు కాదు. నాకు బలము ధరింపు చేయువాడు ఆయనే. మన బలానికి కారణం దేవుడు అనే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. మన సక్సెస్ కి కారణం దేవుడు అనేది కృతజ్ఞత కలిగి
ఉండేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా అలాంటి వారుగా ఉండాలి. మరి లాస్ట్ అండ్ ఫైనల్ గా దేవుడు మనకు ఇప్పుడు ఒక తోట ఉందండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పి నేను ముగిస్తాను. ఒక తోట ఉంది. ఆ తోట అంతా ఆయనదే. తోటలో చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు నువ్వు నేను అనుకున్న తర్వాత ఆ చెట్టుకి కావాల్సిందంతా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఒక చెట్టుకు మామూలుగా మనం లోకపరంగా తీసుకుంటే ఆ చెట్టుకు ఎరువు కానీ నీళ్లు కానీ లాగోడి కానీ ఏం కావాలో అంతా వేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఎదగాలి, దానికి బలం రావాలి, మంచి బలం వచ్చి మరలా ఆ చెట్టు ద్వారా మనం ఏం కోరుకుంటాం? ఫలాలు కోరుకుంటాం. ఫలము లేని చెట్టు వ్యర్థము, వేస్ట్. నువ్వు ఒక ఇప్పుడు మన ఒక క్రైస్తవ్యం అనే తోటకు నాయకుడు, తోటమాలి దేవుడు. ఇది గ్రహించుకోవాలి. దేవుడు మనకు ప్రతిసారి అక్షయ ఆహారాన్ని, వాక్యం అనే అక్షయ ఆహారాన్ని అందిస్తున్నాడు. ఎందుకు నువ్వు బలంగా లేకుండా, దేవునికి అనుకూలంగా లేకుండా ఫలాలు ఎందుకు నువ్వు ఇవ్వలేకపోతున్నావు అనేది గ్రహించుకోవాలి. ఒక తోటలో చెట్టు వేసి ఉన్నామంటే దాని నుండి మనం ఫలాలు కోరుకుంటాం. కానీ అక్కడ సంసోను గారు ఆయనకు అనుకూలమైన ఫలాలు ఇవ్వలేకపోయాడు. కామపు నేత్రములతో తన కళ్ళు మూసుకొని తన కళ్ళే ఊడబెడికే స్థితిలోనికి వచ్చేసాడు సంసోను గారు. ఒక ఆ చెట్టుకు మనం కావాల్సిందంతా ఇస్తున్నామంటే దాని నుండి ఎలా అయితే ఫలాలు కోరుకుంటామో క్రైస్తవం కూడా ఒక తోటలాగా గుర్తించుకోవాలి. అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఒక చెట్టు లాగా, ఆయన బలపరుస్తున్న చెట్టు అలాగా గుర్తించుకోవాలి. నాకు అన్ని ఆయన అందిస్తున్నాడు, నా యొక్క దేహానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఆయన అందిస్తున్నాడు. నేను ఏమి తినాలనేది కూడా ఆయన ఆహారం నాకు అందిస్తున్నాడు. ఇన్ని మేలు చేసిన వానికి నేను ఎందుకు ఫలాలు ఇవ్వలేకపోతున్నాను అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలండి. పీకి పారేస్తాం దాంట్లో ఫలాలు లేవు అంటే, వేస్ట్ అంటే. మరి నువ్వు వేస్ట్ గా దేవునికి ఫలాలు ఇవ్వలేకపోతున్నావు అంటే ఇక నువ్వెందుకు అనేది క్వశ్చన్ మనలోనే పుట్టాలి. సో కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు వాక్యముతో అక్షయ ఆహారాన్ని అందిస్తున్నాడు. ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన, మన ఆత్మకు కావాల్సిన ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ఫలాలు ఇచ్చేవారుగా సంసోను గారు ఒక పాఠాన్ని గుర్తించి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యంత నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి ప్రభువా, ఇంతవరకు ఎంతో విలువైన పాఠాన్ని మేము నేర్చుకున్నామని మేము గ్రహించుకుంటున్నాము తండ్రి ప్రభువా. అవును తండ్రి, సంసోను గారు తండ్రి తన గర్వపు హృదయంతో తండ్రి తన బలము తన జుట్టులో ఉంది అని నమ్మి తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టేసి తండ్రి ఉన్నారు గనక తండ్రి ఆయన పాఠాన్ని తండ్రి మేము నేర్చుకున్న తండ్రి ఎలా అయితే రియలైజ్ అయ్యి తండ్రి మనోనేత్రములు తెరవబడి మరలా మీకు ప్రార్థించి తన తప్పును తను తెలుసుకొని తండ్రి ముందుకు వెళ్ళిపోయాడో, మేము కూడా తండ్రి మాలో ఉన్న ఏదైనా బలహీనతలు కానీ తప్పులు కానీ మేము సరి చేసుకొని ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు తండ్రి మరింత ఎక్కువగా తండ్రి మాకు మంచి జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మా బలమంతయు మీ ఆత్మలోనే ఉంది అని గుర్తించి గ్రహించుకునే ముందుకు వెళ్ళుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకపరంగా మాకు వచ్చే రోగాలన్నిటికీ తండ్రి భయపడతామే కానీ పాపం అనే రోగానికి భయపడకుండా చాలా మంది నశించిపోతున్నారు కనుక వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మరింత ఎక్కువగా మమ్మల్ని అందరినీ సంఘాన్ని బలపరిచి భద్రపరిచి మీ యొక్క హస్తాల చేత తండ్రి మమ్మల్ని మరింత ఎక్కువగా ముట్టి తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ తండ్రి ఏ కుటుంబాల్లో తండ్రి ఏ లోపాలు ఉన్నాయో తండ్రి వారందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏదైనా తప్పిదము జరిగిన మమ్మల్ని అందరినీ క్షమించి మీ యొద్దకు మీ హక్కులో చేర్చుకోమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువుని మీ ఒక్కరికే చెల్లిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పేరట ఈ ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంతో విలువైన మాటలు మాట్లాడిన సహోదరు గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఒక పాట పడుతుంది.
అందరు లేచి నిల్చున్నామండి. లేచి నిల్చొని దేవుని నామానికి మహిమ పడదాం పాట పాడుకొని. Yeah.
ఎంతో చక్కగా పాట పాడిన సహోదరి గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రెండవ సందేశాన్ని సహోదరి గారు అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. పిల్లల మనం ముందుగా ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నీ గొప్పదైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయం అందు తండ్రి నిన్ను ఆరాధించడానికి ప్రభా, నీ మాటలు ధ్యానించడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి ప్రభా మమ్మల్ని అందరినీ సంఘముగా చేర్చి ప్రభా ఎన్నో విలువైన మాటలు తండ్రి నీ పరిశుద్ధాత్మల ద్వారా తండ్రి మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక విధంగా తండ్రి నీ మాటలు ధ్యానించడానికి నిలబడిన నాకు నీ పరిశుద్ధాత్మని సహాయం తండ్రి మెండుగా అనుగ్రహించి నీ మాటలు కనుక తండ్రి మీరే ముందుండి నడిపించమని మాట్లాడింపజేయమని తండ్రి ఈ ఆత్మ సహాయంతో పలికే ప్రతి ఒక్క మాట కూడా తండ్రి హృదయం అనే పలకల మీద రాసుకొని దాని ప్రకారంగా జీవించే ఒక జ్ఞానము వివేకము మాకు మెండుగా అనుగ్రహించమని నీ పరిశుద్ధాత్మ తోడు నీడుగా మమ్మల్ని నడిపించి భద్రపరచమని వేడుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని కుపరసు యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రార్థన సమర్పించి విడిపొంది నామకన్న తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రకారం మనము ఈరోజు కూడా దేవుడు తర్వాత ఏం మాట్లాడతారు అనేది గ్రహించుకొని మనం అప్పటి నుంచి చాలా ఒక లోతైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఎందులో ఉంటుంది అంటే చాలా అంటే జుట్టులోనే ఉంది అంటే చాలా మంది చెప్తూ ఉంటారు సంసోన్కి. కానీ కొంతమంది అయితే తెలుసుకొని చెప్తూ ఉంటారు, కొంతమంది దాన్ని చదవలేక దేవుని జ్ఞానం పొందుకోలేక సరిగ్గా అర్థం చేసుకోక ఆయన ఆత్మ సహాయంతో అర్థం చేసుకొని దాన్ని ధ్యానించడం కాక కొంతమంది జుట్టులోనే ఉంది అంటేనని చాలా మంది చెప్తూ ఉంటారు. కనుక మనము జుట్లో కాదు కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకి ఆ శక్తి అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేది గ్రహించుకోవాలి. మనం కూడా చాలా పనులు చేస్తూ ఉంటాము. ఒక పని చేయాలంటే మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఏదో తినే తిండిలో రాదు. మనకు కూడా దేవుడు ఇస్తేనే మనకు కూడా శక్తి ఉంటుంది. ఏదన్నా పనుల్లో చేయాలి అంటే ఏదన్నా ఒక వస్తువు ఎత్తాలి అన్నప్పుడు కూడా మన వల్ల కాదు. ఆ దేవుడు ఆయన శక్తి ద్వారా మనల్ని కూడా నింపుతూ ఉంటాడు. ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. ఏదో నాదే నేను గొప్పదాన్ని, నేను చాలా బలవంతుని అని మనం కూడా అనుకోకూడదు. దేవుడు ఇస్తే గానీ శక్తి మనకు కూడా రాదు. ఆయన శక్తి ఇవ్వడం బట్టే మనం పనులు చేసుకుంటూ ఉన్నాము. ఉదయకాలం నుండి సాయంత్రం వరకు కష్టపడి చేస్తూ ఉంటాము. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడే మనకు ఇస్తాడు. కనుక మనకు కూడా గ్రహించుకోవాలి. అలాగే మరొక మాటను మనం చూసినట్లయితే ఒక మాటను మనం చూసుకుందాము. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూసుకొని వస్తాం పిల్లరా. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండి పూతతో సమానము. అంటే చాలా అంటే ప్రార్థనకు వెళ్తూ ఉంటాము అంటే సంఘాల్లో ఎక్కువగా నిండిపోతూ ఉంటారు. కొంతమంది సంఘాల్లో అయితే చాలా మంది నిండిపోతారు. ఎందుకంటే భక్తి చేయాలి, ఈరోజు ఆదివారము భక్తి చేయాలి, నేను భక్తి పరులుగా ఉండాలి, నేను ఆరాధన చేయాలి, నేను ప్రార్థనలో గడపాలి, కొద్ది సమయంతా నేను వారమంతా చాలా పనుల్లో నేను బిజీగా ఉంటాను. కానీ ఈరోజు ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు ధ్యానించాలి, దేవుడు మాతో ఏం మాట్లాడతాడు అని చాలా మంది వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్తున్న మాట చెడు హృదయమును అంటే చెడు హృదయం అంటే చెడు ఆలోచన అంత మంచి ఆలోచనలు చేసే నేను సంఘాలకి వస్తున్నాము అనేవారు కూడా ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే చెడు
అలవాట్లు అలాగే ఉంటూ ఉంటాయి. కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, కొంతమంది అది దూరం పెడుతూ ఉంటారు. అది వాళ్ళే ఒక వాళ్ళ ఆలోచన చేసే ఒక రీతిలో ఉంటుంది. ఆ ఒకటి ఏంటంటే చెడు అంటే ప్రతీది కూడా నేను చెడు ఆలోచన చేస్తున్నాను అనేది కాదు, కానీ మనం ఆలోచన చేసే విధము ఎలాంటిగా ఉందో, ఏది మనం హృదయంలో నింపుకుంటున్నామో అనేది గ్రహించుకోవాలి. చెడు హృదయమును ప్రేమ గల మాటలు అంటే ప్రేమ గల చెడుని హృదయంలో పెట్టుకొని చెడంతా నీ ఆలోచనలన్నీ చేసుకుంటూ చెడు పనులన్నీ చేస్తూ ఏదేదో నువ్వు చెప్పుకుంటూ నేను గొప్పగా ఉన్నాను, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను అలాంటి మాటలు మాట్లాడను అనే ఒక ఉద్దేశంతో వెళ్ళొచ్చేమో, కానీ చెడు మనలో ఉందా లేదా అనేది మొదట గ్రహించుకోవాలి. చెడు ఒక్కటో మనం ఆలోచన చేసి ప్రేమ గల మాటలు పలికే వారంగా ఉన్నామేమో అనేది గ్రహించుకోవాలి. మనలో మనము ఎల్లప్పుడూ చెక్ చేసుకుంటూనే ఉండాల. ఒక అద్దం ముందు నిలబడేటప్పుడు నా ఎయిర్ కటింగ్ ఎలా ఉందో, నా ఒక బొట్టు ఎలా ఉందో, నేను పువ్వులు ఎలా పెట్టుకున్నాను అనేది చాలా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాగే మనము అద్దం అనే ఒక వాక్యం ఎదుట మనము నిలబడినప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను అసలు నా క్యారెక్టర్ ఏంటి, నేను ఇప్పుడు ఎలా నడుచుకుంటున్నాను, నేను బయటకు వెళ్ళేటప్పుడు నేను ఎలా ఉన్నాను, నా భర్తతో నేను ఎలా ఉన్నాను, ప్రేమ గల మాటలు మాట్లాడి తర్వాత నేను తన గురించి చెడుగా నేను ఉన్నానేమో, తర్వాత భార్య విషయంలో నేను ఎలాంటి దానిగా ఉన్నాను, భార్యకు ప్రేమ గల మాటలు చెప్తూ ప్రేమగా చూసుకుంటూ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఆమె గురించి నేను ఒక చెడు రీతిగా నేను ఆలోచన భావముగా చెప్తున్నానేమో అనేది మనము గ్రహించుకోవాలి. అర్థము ముందు ఎలాగైతే మనము సిద్ధపరచుతూ ఉంటామో మన దేహము, మనం ఎలా అందంగా ఉన్నాము అనేది మనం ఎలాగే అయితే ఆలోచన చేసి నిలబడతామో అక్కడ మనము వాక్యం ఎదుట నిలబడినప్పుడు, వాక్యం ఎదుట మనము ధ్యానిస్తున్నప్పుడు ఇది నాకే కదా, ఇది నేను ఎలా ఉన్నాను, అసలు నా హృదయం ఏంటి, నా హృదయంలో ఏదేం నింపుకుంటున్నాను. మనము బయట మనం చాలా చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులకు లోబడక కాస్త అస్సలు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతూ ఉంటారు, తల్లిదండ్రులు ప్రేమ ఏంటి, నాకు అడగక మునిపే అన్నీ ఇస్తారు కదా, నేను ఎలా ఉండాలి, నా హృదయంలో నేను పైకి నేను తల్లిదండ్రులకు భయపడుతూ నేను చెడు ఆలోచనలు కలిగి బయట ఎలాగైతే తిరుగుతూ ఎలాగైతే నేను మాట్లాడుతూ చెడు ఉద్దేశాలతో నేను వస్తూ ఉన్నానా ఏంటి అనేది గ్రహించుకోవాలి. మనం అంటే పనులు మనకు పిల్లలకే కాదు కానీ మనకు కూడా ఉంటుంది. ఇంట్లో నేను ఎలా ఉన్నాను, ప్రేమ గల మాటలు చెప్తూ బయట నేను ఎలా పడితే అలా మాట్లాడుతున్నానేమో, ఎలా పడితే అలా వ్యసనాలకు తిరుగుతున్నానేమో, ఎలా పడితే అలా నేను దుష్ట ఒక ఆలోచనలు నేను నింపుకుంటున్నానేమో అని పెళ్ళైన వారు కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ చెప్తున్న మాట చెడు హృదయమును ప్రేమ గల మాటలు అంటే ప్రేమ గల చెడు హృదయంలో పెట్టుకొని ప్రేమ గల మాటలు పెదవులతో కలిగి ఉండుట అంటే చెడు వ్యసనాలతో మనము చెడు ఆలోచనలతో హృదయంలో పెట్టుకొని ప్రేమ గల, కొంతమంది చూస్తూ ఉంటాము హృదయం నిండా చెడులు చాలా నింపుకుంటూ ఉంటారు, పగలు పెట్టుకుంటూ ఉంటారు, కానీ పైకి ప్రేమ గల మాటలు చెప్తూ ఉంటారు. అబ్బో వీళ్ళు ఎంత మంచివారో, వీళ్ళు ఎంత గ్రేటో, వీళ్ళు ఎంత దేవునికి భయభక్తులు కలిగి ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటారు. అలాగైతే కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా చెడు మాటలే చెప్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా గొడవలు పడుతూనే ఉంటారు. భార్య భర్తలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరి విషయంలో అలా గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు దేనికి పోలిక ఇస్తున్నాడు మనం చూసినట్లయితే ప్రేమ గల మాటలు పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండి పూత అంటే మట్టి పెంకు మీద, ఇప్పుడు పెంకు మనకి మట్టితో చేస్తూ ఉంటారు, ఆ మట్టి పెంకు మీద వెండి పూత పూస్తే అదన్నా వెండి అయిపోతుందా, లేక బంగారం ఏమన్నా పూస్తే అది బంగారంతో కనిపిస్తుందా మనకి? అది పైకి పోలిక మాత్రం, అది బాగా అందంగా కనిపించచ్చు అంతే వద్దును, అది మట్టే, అది రాయేస్తే పగిలిపోతుంది, లేక పైనుంచి కిందికి దబ్బేసాం అనుకోండి అది పగిలిపోతుంది. అని మనము చెడు ఉద్దేశంతో ప్రేమ గల మాటలు మాట్లాడేది కూడాను దేవుడు చెప్పే మాట ఏంటంటే మీరు పైకి వేషధారణ కలిగి మీరు జీవిస్తున్నారు, కానీ మీ నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా
దేవునికి అసహ్యమైనది. మీరు చెప్పే మాటలు చూస్తే ప్రేమ గల మాటలు చెప్తూ ఉంటారు అంటేనని మనకి హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. కనుక మనం గ్రహించుకునేది ఏంటంటే, ఏదైతే మన నోట్లో నుంచి బయటికి వస్తుందో అది లోగా నుంచి, ఏదైతే మనం నిండి ఉన్నదా నేను అంటే హృదయం నిండి ఉన్నదా కొలది నోరు మాట్లాడుతుంది అనేది వాక్యం ఎలాగైతే సెలవిస్తుందో, మనం ఏదైతే చెడు నింపుకుంటూ ఉంటామో అదే చెడే నోటి ద్వారా అదే బయటికి వస్తుంది. కనుక మనం వేషధారణ కలిగి మాట్లాడుతున్నామా, పైకి భక్తిగలవారుగా నటించుతూ అలాంటి వారంగా మాట్లాడుతున్నామా, బయటికి నోటి ద్వారా ఎలాంటి ఒక మాటలను మనం రప్పిస్తున్నామా, హృదయం అలాగే దాన్ని నిండి ఉంటుంది అనేది గ్రహించుకోవాలి. అదే నేను నింపుకుంటున్నాము. గనుక ఆ మట్టి పెంకు మీద వెండి పూత పూసినట్లుగా ఎలాగైతే అందంగా కనిపిస్తుందో చూడండి, ఆ సమాధి మనకు కనిపిస్తుంది పాలరాతితో, అంటే గ్రానైట్ లో కడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళేసరికి మనము అక్కడే పడుకుండాలి అంటే ప్రశాంతతగా ఉంటుంది, ఎందుకంటే అంత క్లీన్ గా ఉంటుంది అది. కానీ దాన్ని లోగా చూస్తే అది తవ్వితే మనం ఉండగలం అక్కడ? అసలు ఒక్క సెకండ్ కూడా ఉండలేము, ఎందుకంటే అంత కొంపు ఉండలేము, భరించలేము. అలాగే మన హృదయంలో ఉండే ఒక కొంపు వస్తుందేమో గ్రహించుకోవాలి. మనం ఒక వారం రోజులు స్నానం చేయలేదనుకోండి, అసలు మనం ఇంటి వారే ఉండట్లేదు, ఎందుకంటే అంత భయంకరమైన దుర్వాసన వస్తుంది, మనము తట్టుకోలేము. గనుక మనము ఎలాగైతే పైవేషము మనం ఎలాగైతే శుభ్రీకరించుకుంటున్నామో లోగా ఉండే ఒక హృదయం కూడా శుభ్రపరచుకోవాలి వాక్య సహాయం ద్వారా. పైకి ఎలాగైతే సమాధి చాలా అందంగా కనిపిస్తుందో, లోగా ఎలాగైతే కుళ్ళిపోయిన వాసనగా ఉంటుంది, అలాంటి ఒక హృదయం కలిగి ఉండకూడదు అనేది దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. కనుక అలాంటి వారుగా ఉండకూడదు అని మరొక మాట మనం అలాగే చూసినట్లయితే 24వ వచనం మనం చూసినట్లయితే, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనుడు. అంటే పగవారు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. పగవాడు పెదవులతో మాయము చేసును, అంటే పెదవులతో మాయం చేసేవారంగా చాలా వరకు ఉంటారు. అంటే ఇలానండి అలాగండి అంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు మోసగారులు అంటేనని మనకు లాస్ట్లో తెలుస్తుంది. ఎన్నో విషయాలు ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉంటారండి, వీళ్ళు ఎంత మంచివారు అనుకుంటూ ఉంటాం. అలాగే అలాగే పడిపోయే రకంగానూ వాళ్ళు దొబ్బేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పగవారు అంటే అక్కడ చూడండి, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. అంతరంగంలో ఏముందంట? కపట హృదయము పెట్టుకొని బయటికి ఎలా మాట్లాడుతున్నాడు? నీతి మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి వారంగా ఏ ఒక్కరు కూడా ఉండకూడదండి. మరొక మాటను మనం చూసినట్లయితే, ఇశ్రాయేలులు ఎలాగైతే వాళ్ళకి అన్ని ఉన్నప్పటికీను దేవుడు ఎన్నో ఇచ్చాడు, అన్నీ మర్చిపోయి ఎలా వ్యతిరేకంగా తిరిగి యెహెజ్కేలు గారు గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాటను, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. తర్వాత వారు నోటితో ఎంత ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. అంటే లాభాన్నే ఆశిస్తూ ఉంటారు. మనం ఎక్కడన్నా వెళ్ళామనుకోండి, ఇక్కడ ప్రేయర్ కూటం పెట్టామనుకోండి, ఏంటొస్తుందండి? ఏమిస్తారండి? ఆటో పంపిస్తారా, లేదా భోజనాలు ఉంటావా అంటే చెప్పి ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ నుండి ఏదన్నా లాభము కావాలి అంటే కోరుతున్నారు. కానీ ప్రార్థనకు వెళ్ళేవారు వాక్యం కావాలి, వాక్యం బాగా చెప్తారా, వాళ్ళు ఆత్మీయంగా బలపరుస్తారా, మా కుటుంబాన్ని కట్టుకోవచ్చా అంటే అనుకోరు. వారు ఏదన్నా వస్తుందా వాళ్ళ నుంచి ఏదన్నా ఆశిస్తున్నారు. కానీ అలాగే ఇశ్రాయేలు జనాంగం కూడా ఎన్నో దేవుని నుండి పొందుకున్నారు, దేవుని నుంచి ఆహారం పొందుకున్నారు, వస్త్రము ప్రతి ఒక్కటి దేవుని నుంచి పొందుకొని దేవునికి విధేయత కలిగి లేక అవిధేయత పాలయ్యారు. వాళ్ళు ప్రతిదీ దేవుని నుంచి పొందుకున్నారు,
ఇశ్రాయేలు జనాంగం ఎంతో అవిధేయతకు పాలైపోయారు. ఎలా కనుక వారు, అలాగే మనం చూసినట్లయితే నా జనులు రాదగిన విధముగా వారు నా ఎద్దుకు వత్తురు, అంటే దేవుని ఎదురుకు వస్తారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించాలంటే వింటారు, ఆయన మాటలు చాలా జాగ్రత్తగా వింటారు, విన్నట్టుగానే ఉంటారు. ఇంట్లో ఏదో